నమస్తే అందరికీ. ఈ ధ్యానము ప్రత్యేకంగా డయాబెటిస్ హీలింగ్ కోసం రూపొందించబడింది. ధ్యానం చేసే ముందు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ విందాము. యోగ నిద్ర అనేది ఒక సహాయక సాధనం మాత్రమే. ఇది డయాబెటిస్‌కి కంప్లీట్‌గా ట్రీట్మెంట్ కాదు. మీరు తీసుకుంటున్న మెడిసిన్స్, డాక్టర్ సూచనలు కంపల్సరీగా పాటించాలి. దాంతో పాటు ధ్యానము, ఆహారము, వ్యాయామము, మందులు అన్నీ కలిపినప్పుడే నిజమైన ఆరోగ్య మార్పు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ధ్యానం ముందు మీరొక శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశంలో, శవాసనంలో ఒక యోగా మ్యాట్ మీద గానీ, ఒక బెడ్‌షీట్ మీద గానీ ఉండాలి. ఫోన్‌ని సైలెంట్‌గా ఉంచుకోవాలి. లైట్ లేని, కొంచెం డార్క్‌గా ఉన్న రూమ్‌లో పడుకోవడం వల్ల ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు. ఖాళీ కడుపుతో చేయడం చాలా ఉత్తమం. తిన్న తర్వాత కనీసం గంట గ్యాప్ అయినా యోగ నిద్ర చేసే ముందు ఉండాలి. ఇయర్ ఫోన్‌లు వాడితే ఇంకా మీరు కాన్సంట్రేట్ చేయొచ్చు. సో, యోగ నిద్ర స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర. ఇది డయాబెటిస్ హీలింగ్ కోసము రూపొందించబడిన యోగ నిద్ర ధ్యానము. ఇప్పుడు మీరు ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో పడుకొని మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. నేలను మీ యొక్క స్నేహితుడి స్పర్శలాగా ఫీల్ అవుతూ మీ శరీరాన్ని కంప్లీట్‌గా నేల మీద వదిలేయండి. మీ కాళ్ళను, చేతులను స్వేచ్ఛగా ఉండనివ్వండి. వాటినెక్కడా బిగుతుగా పట్టుకోవద్దు. ఇప్పుడు రిలాక్స్ అవుతూ మెల్లగా మీ కళ్ళను మూసుకోండి. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకొని బయటకు వదలండి. శ్వాస తీసుకున్నప్పుడు ఫాస్ట్‌గా శ్వాస తీసుకున్నా పర్లేదు. వదిలేటప్పుడు మెల్లగా శ్వాసను వదలాలి. ఇంకొకసారి శ్వాసను తీసుకొని మెల్లగా లోపలికి శ్వాసను తీసుకొని అంతకన్నా మెల్లగా బయటకు వదలండి. ఇది ఒక 10 నిమిషాల ధ్యానం మాత్రమే. మీరు ఈ 10 నిమిషాలు మెలకువగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మన శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని మన అవగాహనలోకి తీసుకొద్దాం. ఒక్కొక్క భాగాన్ని ఫీల్ అవ్వండి, కానీ కదపొద్దు. మొదటగా కుడి చేతి వైపు ఉన్న భాగాలను గుర్తిద్దాము. ఒక్కసారి కుడి చేతి యొక్క బొటన వేలుతో మీ అరచేతిని నొక్కండి. ఇక్కడి నుంచి మనం మన శరీర అవగాహన ప్రారంభిద్దాం. తర్వాత మిగతా వేళ్ళ మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఇక్కడ వేళ్ళను కదపకూడదు. తర్వాత చేతి యొక్క మణికట్టు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత మోచేయి, భుజము వీటి మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళి ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మెల్లగా ఎడమ అరచేతి వేళ్ళను గుర్తు చేసుకోండి. ఎడమ చేతిలో ఉన్న అరచేయిని 5 వేళ్ళను గుర్తు చేసుకోండి. తర్వాత చేతి మణికట్టు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఇప్పుడు మోచేయి, భుజము ఈ భాగాలని గుర్తు చేసుకొని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మెల్లగా కుడి కాలు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. కుడి కాలు, తర్వాత మోకాలు, తర్వాత కాలి పాదము, వేళ్ళను
కాలి వేళ్ళను గుర్చేసుకోండి. కాలు మొత్తాన్ని రిలాక్స్ చేయండి. మీ తొడ నుంచి కాలి వేళ్ళ వరకు మీ కాలు రిలాక్స్ చేయండి. అదేవిధంగా ఎడమ కాలి వైపుకి వద్దాము. ఎడమ కాలును గుర్చేసుకొని మోకాలు రిలాక్స్ చేయండి. దీనిలో ఏమైనా నొప్పి, టైట్నెస్ ఏమైనా ఉంటే గనక మీకు మోకాళ్ళు అరిగిపోవడం లాంటిది, కీళ్ళ నొప్పులు లాంటివి ఉంటే కూడా గుర్తు చేసుకోండి. ఆ భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత కాలి పాదము, కాలి వేళ్ళు గుర్తు చేసుకోండి. ఇప్పుడు కాలు మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మెల్లగా వెన్నెముక భాగాన్ని గమనించండి. మొదటగా కింద వెన్నుపాము, తర్వాత మధ్య భాగము, తర్వాత ఎగువ వెన్నెముక. దాని మీద దృష్టిని సాధించండి. ఇక్కడ ఏమైనా టెన్షన్స్ లాంటివి ఉంటే రిలీజ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఛాతీ వైపు, కుడి పక్కన ఉన్న ఛాతీ వైపుకు మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత ఎడమ వైపు ఉన్న ఛాతీ భాగాన్ని, మన గుండె ఉంటుంది ఇక్కడ, ఈ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత మధ్య ఛాతీ భాగం, ఈ ఏరియాని కూడా రిలాక్స్ చేసి ఇక్కడ ఏమైనా టెన్షన్స్ ఉంటే వాటిని రిలీజ్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు పొట్ట భాగం మీదకి వద్దాము. పై పొట్ట భాగము, తర్వాత మధ్య పొట్ట భాగము, కింద పొట్ట భాగం, ఈ మూడింటి మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళి మొత్తం పొట్టనంతా రిలాక్స్ చేయండి. ఇప్పుడు ముఖం మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. నుదురు మీద కనుబొమ్మల దగ్గర నుండి మొదలుపెట్టి కళ్ళు, కనురెప్పలు, తర్వాత గొంతు, చెవులు, ముక్కు, పెదవులు, దవడ భాగాలు, ఈ ముఖాన్ని మొత్తము రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. మీ శరీరం మొత్తం ఒకే యూనిట్ లాగా ఊపిరితో కలిసిపోయిందని భావించండి. ఊపిరి లోపలికి వస్తుంది, శరీరం విశ్రాంతి చెందుతుంది. ఊపిరి బయటికి పోతుంది, ఒత్తిడి నెమ్మదిగా వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మరలా ఒకసారి మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీరు ఎటువంటి ప్రయత్నం చేసి దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. శ్వాస తీసుకోవడము, వదలడము సహజంగా జరిగే ఒక ప్రక్రియ. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చాక కూడా ఇప్పటి వరకు మీకు ఎన్నేళ్ళైతే అన్నేళ్ళ వరకు ఆ శ్వాస దానంతటా జరుగుతూనే ఉంది. మీరు దాన్ని డిస్టర్బ్ చేయకండి. శ్వాసను గమనిస్తూ మీ పొట్టని కూడా గమనించండి. మీ పొట్ట మీద గమనించండి. అది నెమ్మదిగా పైకి ఎగురుతూ మళ్ళీ కింద పడుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీ పొట్ట లోనకి వెళ్ళి పైకి వస్తుంది. ఒక బెలూన్ లాగా, ఒక గాలి బుడగలాగా ఉబ్బుతూ తర్వాత మూసుకుంటుంది. ఈ ప్రక్రియను గమనించండి. ఇప్పుడు ఒక్కొక్క శ్వాస మీ శరీరాన్ని హీల్ చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ప్రతి ఊపిరిలోను ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతున్నప్పుడు మీ లోపల హార్మోనల్ బ్యాలెన్స్ పెరుగుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. అది గ్రహించి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదలండి. ఇప్పుడు మీ ప్యాంక్రియాస్ చుట్టూ, అంటే ఈ ప్యాంక్రియాస్లోనే మన యొక్క షుగర్ వ్యాధి మొదలవుతుందండి. ఈ ప్యాంక్రియాస్ చుట్టూ ఒక తెల్లటి వెలుగు వ్యాపిస్తున్నట్లుగా ఊహించుకోండి. ఈ ప్యాంక్రియాస్ మీకు ఎక్కడుందో తెలియకపోతే కడుపు పై భాగాన ఈ ప్యాంక్రియాస్ ఉంటుంది. కనీసం ఆ భాగంలో ఒక తెల్లటి వెలుగు వ్యాపిస్తున్నట్లుగా
మీరు గమనించండి. ఈ యొక్క వెలుగు మీ యొక్క రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శుభ్రపరిచి షుగర్‌ని నియంత్రణలోకి తీసుకురావడానికి మీకు సహాయపడుతుంది. ఈ వెలుగు మీతో ఏం చెప్తుందంటే, నీవు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తావు. నీవు పూర్తిగా నయమవుతావు అని చెప్తుంది. ఆ మాటలు శ్రద్ధగా, చాలా ధ్యానంతో వినండి. అది నిజంగా మీకు జరుగుతున్నట్లుగా ఆ మాటలు వినండి. నీవు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తావు. నీవు పూర్తిగా నయమవుతావు. ఈ మాటలు చెప్పాక ఈ వెలుగు మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీరు దాన్ని స్వీకరిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మెల్లగా శ్వాస పైన దృష్టి పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నారో గుర్తించండి. ఏ స్థలంలో ఉండి మీరు ధ్యానం చేస్తున్నారో ఆ స్థలాన్ని గుర్తు చేసుకోండి. మీ గది తర్వాత ఇప్పుడు మీ శరీరం మీదకి మీ ధ్యాసను తీసుకురండి. ఈ శరీరం మీదకి ధ్యాసను తీసుకొచ్చినప్పుడు మీ శరీరం మీకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. బరువు తెలియదు. మీ శరీరం రిలాక్స్ అవుతుంది. మీ యొక్క మైండ్ అంటే మీరు మాత్రమే ఈ ధ్యానంలో ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ గ్రహించండి. ఇప్పుడు చుట్టూ వస్తున్న శబ్దాలను గ్రహించండి. ఈ అనుభూతిని జ్ఞాపకం చేసుకుంటూ మెల్లగా మీ చేతులను కదపండి. చేతి వేళ్ళని కదపండి. తర్వాత కాలు, పాదాలను కదపండి. ఇప్పుడు నిజంగా మీ శరీరం మీకు బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఆ బరువు మీకు తెలియలేదు. ఇప్పుడు మొహం మీద ఒక చిన్న స్మైల్ పెట్టుకుంటూ కుడివైపుకు తిరిగి మీరు మీ ధ్యానంలోంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కుడివైపు తిరిగి కూర్చొని మెల్లగా మీ కళ్ళను తెరవండి. నాతో యోగ నిద్ర చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఆరోగ్య పయనానికి ఇది మొదటి మెట్టు కావాలని ఆశపడుతున్నాను. దీన్ని కనీసం రోజుకి ఒక్కసారి 21 రోజు పాటు చేయడం వల్ల మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది.